హెచ్సియు భూములపై లీకులు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఇక్కడి 400 ఎకరాలకు బదులు గోపన్పల్లిలో భూమి ఇచ్చినట్టు వార్తలు ప్రచారం చేస్తున్నది. మరి ఈ 100 ఎకరాలు యూనివర్సిటీవి కాకుంటే వేరే చోట భూములు ఎలా ఇచ్చారని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. వేలం విషయంలో టీజీఐఐసి ప్రకటన పూర్తిగా అవాస్తవమని హెచ్సియు రిజిస్ట్రార్ ప్రకటన విడుదల చేశారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాలను హెచ్సియుకు చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నది. ఈ 400 ఎకరాలకు బదులు గోపన్పల్లి తండాలో 2004లోనే 397 ఎకరాలు కేటాయించినట్టు పాత డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో లీక్ చేసి సెల్ఫ్ గోల్ చేసుకున్నది. ఆ 400 ఎకరాలు హెచ్సియువి కాబట్టి మరోచోట భూముల్ని కేటాయించారనే విషయాన్ని గుర్తించలేకపోయింది. అటు హెచ్సియులో టీజీఐఏసీ అధికారికంగా సర్వే చేపట్టలేదని, వారి ప్రకటన పూర్తిగా అబద్దమని స్వయంగా రిజిస్ట్రార్ ప్రకటించడంతో సర్కారు తీరు బట్టబయలైంది. ఆ భూములు హెచ్సియువే అనేందుకు సాక్ష్యాలు కళ్లముందు ఉన్నాయి. గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్సియు భూములను సమైక్య పాలనలో నాటి చంద్రబాబు ప్రభుత్వం 2003లో ఐఎంజీ భారత్కు కేటాయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం విద్యార్థులు ఉధృతంగా ఆందోళనలు చేపట్టారు. యూనివర్సిటీ భూములను ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారని పోరాటం చేశారు. దీంతో దిగొచ్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూములకు బదులుగా 2004 జనవరిలో గోపన్పల్లిలో 397 ఎకరాల్ని కేటాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూముల్లో 200 ఎకరాలను కేంద్ర సంస్థలైన టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి అప్పగించింది. అయితే ఈ 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి చెందినది కాకుంటే మరోచోట ప్రభుత్వ భూముల్ని ఎందుకు కేటాయించారు? ప్రభుత్వ భూములే అయితే వేరే చోట ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? దీన్ని బట్టి ఈ 400 ఎకరాలు యూనివర్సిటీవేనని ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములన్నీ తమవేనని బుకాయించడాన్ని మేధావులు, నిపుణులు తప్పుపడుతున్నారు. హెచ్సియును ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ కంచె గచ్చిబౌలిలో 2253 ఎకరాల్ని కేటాయించారు. వర్సిటీకి కేటాయించినవి ప్రభుత్వ భూములే కాబట్టి రిజిస్ట్రేషన్ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టీజీఐఏసీ చెప్తున్నట్టు ఆ భూములన్నీ ప్రభుత్వానివే అయితే మరి యూనివర్సిటీకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో చూపించాలి కదా. యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి 70 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉన్నది. ఇన్నాళ్లుగా యూనివర్సిటీ పేరిట ఒక్క గుంట భూమి కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదు? ఇలా స్వాధీనం చేసుకుంటూ పోతే యూనివర్సిటీకి భవిష్యత్తు ఉంటుందా? కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఇదే దుస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్నే సీఎం రేవంత్ ఆసరాగా తీసుకుని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నాడని విద్యార్థులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. హెచ్సియు పరిధిలోని 400 ఎకరాలకు బదులు గోపన్పల్లిలో 397 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించినట్టు పాత డాక్యుమెంటును సోషల్ మీడియాలో లీక్ చేశారు. డాక్యుమెంటు ప్రకారం హెచ్సియు భూములు ప్రభుత్వానికే చెందుతాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలను సర్క్యులేట్ చేస్తున్నారు. 2004 జనవరి 31న గోపన్పల్లిలోని సర్వే నెంబర్ 37లో 191.38 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205.20 ఎకరాల భూమిని హెచ్సియుకు కేటాయించినట్టు చెప్తున్నారు. కానీ ఆ భూములను వెంటనే టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ టెక్నాలజీకి అప్పగించారు. అలాంటప్పుడు ఈ 400 ఎకరాలు హెచ్సియుకే చెందుతాయనేది తేటతెల్లమవుతున్నది. హెచ్సియుకు చెందిన 400 ఎకరాలు తమవేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. వేలం విషయంలో టీజీఐఏసీ ప్రకటన పూర్తిగా అవాస్తవమని సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఆ భూముల్లో ఎలాంటి సర్వే చేపట్టలేదని, భూ బదలాయింపునకు తాము అంగీకరించలేదని తేల్చి చెప్పారు. భూముల విషయంలో యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం, టీజీఐఏసీ ఎలాంటి అనుమతులు, అంగీకారం తీసుకోలేదని వెల్లడించారు.
యూనివర్సిటీ భూములను బదలాయించాలంటే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం ఉండాలన్నారు. యూనివర్సిటీ పరిధిలోని భూముల పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ప్రకటించారు.